సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఆర్సీపురం బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు బీజేపీ అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం అదృష్టంగా భావిస్తున్నానని, గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, ప్రస్తుత ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ను ఒప్పించి ప్రజల కోసం ఏదైనా చేశావా అంటూ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. కబ్జా చేయడం, పేదల భూములను అన్యక్రాంతం చేయడం తప్ప గూడెం మహిపాల్ రెడ్డి చేసిందేమీ లేదని, 2014 ఎన్నికల్లో 2 కోట్ల ఆస్తిని అఫిడవిట్లో చూపిన మహిపాల్ రెడ్డికి నేడు 2000 కోట్లు ఎలా వచ్చాయో బహిరంగ చర్చకు రావాలని నందీశ్వర్ గౌడ్ సవాల్ విసిరారు. పటాన్చెరు నియోజకవర్గము భారతీయ జనతా పార్టీ నుండి మా కార్యకర్తలు నాయకుల అందరి సహాయ సహకారాలతోటి, రాష్ట్ర నాయకత్వము కిషన్ రెడ్డి గారి సహాయ సహకారాలతోటి నాకు కేంద్ర పార్టీ ఈ పటాన్చెరు నియోజకవర్గానికి పోటీ చేసే అదృష్టాన్ని నాకు కలిగించింది భారతీయ జనతా పార్టీ తరఫున. ఇక్కడ ప్రజలకు అందరికీ తెలుసు, నేను 2009 నుండి 2014 వరకు నేను ఇక్కడ ఈ పటాన్చెరు నియోజకవర్గానికి మొట్టమొదటి శాసనసభ్యునిగా కూడా నేనే ఉన్నా. ఇక్కడ నేను 100 బెడ్డెడ్ హాస్పిటల్ కట్టించిన అని నేను చెప్తా ఉన్నా ధైర్యంగా. ఇవాళ పటాన్చెరులో బ్రహ్మాండమైన బస్ స్టాండ్ కట్టించిన అని చెప్పగలుగుతున్నా నేను. ఇవాళ ఆయన ఏం చెప్తాడు, ఇవాళ ఏం చేయించాడు ఆయన? ఒక్క పని చెప్పమనండి ఎమ్మెల్యే గారిని. ఇవాళ మహిపాల్ రెడ్డిని నేను సూటి ప్రశ్న అడుగుతా ఉన్నా నేను. ఆయన ఈ 9.5-10 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా పనిచేసినావు. ఈ ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో నువ్వు పటాన్చెరు నియోజకవర్గానికి ఏం చేసినావు? జనరల్గా వచ్చే నిధులు కాదు, ఏదో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు అవన్నీ కూడా నేనే చేసినట్టు కాదు. నువ్వు స్పెషల్గా నీ యొక్క డిమాండ్ తోటి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఏదన్నా ఒక పని, మంచి పని చేసినావా? నువ్వు ఏం చేసినావో ప్రజలకు చెప్పాలి, పటాన్చెరు ప్రజలకు. పటాన్చెరు